లాస్ట్ వీక్ మనం మాట్లాడింది ఒకటి గీతా జయంతి గురించి మాట్లాడినాం, రెండో టాపిక్ వచ్చేసి దత్తాత్రేయ జయంతి గురించి మాట్లాడినాం. నేనా ఇప్పుడు 6 డిసెంబర్ గురించి మాట్లాడినాం. 1992లో కరసేవకులు బాబ్రీ అనే కట్టడాన్ని విధ్వంసం చేసారు. దాని యొక్క ఫలితమే మనకి వాళ్ళ రామ మందిరం ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాం. గుర్తుందా లేదా? గుర్తులేదా? రామ మందిరం తెలుసా అందరికీ? ఏడుంది? అయోధ్యలో ఉంది. మరి దాని చరిత్ర మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్. అది మీకు గుర్తు లేకపోతే ఎట్లా? ఇప్పుడు మీకు బయట పోయినాక ఎవరైనా అడుగుతారు రామ మందిరం చరిత్ర ఏంది అని అడుగుతారు, అప్పుడు ఏం చెప్తారు? చెప్తారా? యూట్యూబ్కి అడుగుతామని చెప్తారా, లేక ChatGPTకి అడుగుతామంటారా? రామ మందిరం వెనుక 500 సంవత్సరాల సంఘర్షణ ఉంది. ఎంతోమంది ప్రాణ త్యాగాలు ఉన్నాయి. ఎంతోమంది కుటుంబాలను కోల్పోయారు. ఎంతోమంది రామాలయం అయితే చాలు, నేను లేకపోయినా చాలు, భూమి పైన రామ మందిరం అయితే చాలు, రాముడికి ఒక ఇల్లు అయితే చాలు అని చెప్పి అనుకొని సంకల్పం చేసి బయలుదేరిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన దగ్గరికి ఎన్నిట ఎంతోమంది పోయిర్రు, పోరాడిర్రు మన దగ్గరికి ఎన్నిట. మరి ఇవాళ రామ మందిరం మన కళ్ళ ముందర కనిపిస్తుంది. దాని ఎన్నుకున్నటువంటి సంఘర్షణ ఏంటో మనకు తెలియాలి కదా. రాముడిని అందరూ ఇష్టపడతాం కదా, అందరం జై శ్రీరామ్ అని గర్వంగా చెప్తాం కదా, చెప్తామా లేదా? మరి చెప్పినప్పుడు మరి ఆ గర్వంగా చెప్పే తత్వం మనకి ఏడికని వచ్చిందనేది కూడా తెలియాలి కదా మనకి. దాని ఎన్నుకున్నటువంటి సంఘర్షణ తెలియాలి. 500 సంవత్సరాల సంఘర్షణ. మొఘల్ పరిపాలన జరిగినప్పుడు మొఘళ్ళు అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని తొలగించిన తర్వాత అక్కడ ఒక కలంకిత కట్టడాన్ని నిర్మాణం చేసిన తర్వాత 91లో కరసేవకులు వెళ్ళినప్పుడు వాళ్ళపైన కాల్పులు జరగడము, దాదాపు 5 లక్షల మంది కరసేవకులని చంపడము, వారి ప్రాణత్యాగాలు కావడము, వారి యొక్క శవాలను వాళ్ళ ఇంటికి రిటర్న్ ఇవ్వకుండా వాళ్ళ కాళ్ళకి గణేట్రాల్లో కట్టేసి సరియు నదిలో వేసిరు. ఇది విన్నారా ఎప్పుడైనా? అంటే అటువంటి చరిత్ర ఉంది రామ మందిరం వెనకాల. ఎంతోమంది సంఘర్షణ చేసిన తర్వాత, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత సరే, కోర్టు తీర్పు వచ్చినాక భూమి పూజ అయ్యింది. భూమి పూజ అయినాక రామ మందిర నిర్మాణం అయిపోయింది. రీసెంట్గా రామ మందిరం పైన కాషాయ పతాకం కూడా ఎగురవేయడం జరిగింది. కాషాయ పతాకం ఎందుకు ఎగిరేసిర్రు తెలుసా ఎవరికైనా? తెలుసుకునే ప్రయత్నం చేసిర్రు ఎవరైనా? ఎందుకు చేయలేదు? అంటే కాషాయ పతాకం అంటే ఒట్టిగా కాషాయ రంగు కాదు, అది త్యాగానికి ప్రతీక, పౌరుషానికి ప్రతీక. అది ఆ కాలంలో రాముడి ఉన్న కాలంలో ఒకవేళ కాషాయ పథకం ఒకవేళ రెప్పరెప్పలా ఆడుతుంది అంటే రామరాజ్యం అంతవరకు ఉంది అన్నట్ట. దాని ఒక సంకేతం. అటువంటి పవిత్రమైనటువంటి భగవద్ధ్వజాన్ని రీసెంట్గా నవంబర్లో ఎక్కియడం జరిగింది. అంటే మన పూర్వీకులు ఎంతోమంది కళ్ళ ఉంటే రామ మందిరం నిర్మాణం కావాలి, రాముడి ఒక అస్తిత్వాన్ని మేము కళ్ళారా చూడాలి అని చెప్పి కోరిక ఉండే మన తాతలు ముత్తాతలు. కానీ వాళ్ళు చూడలేకపోయారు. కానీ ఇవాళ మనం చూడగలుగుతున్నాం. అంటే మనం ఎంత అదృష్టవంతులము. మరి అదృష్టవంతులం అన్నప్పుడు మనం ఆ చరిత్ర తెలుసుకోవాలి కదా. మరి ఆ చరిత్రను ఒకవేళ మనం తెలుసుకోలేదనుకో మరి ఎవరు చెప్తారు? సరే, బుక్స్ విషయము, సిలబస్, సబ్జెక్ట్స్ అది వేరే విషయం. కానీ మరి రామ మందిరం గిట్ట మన దేశ చరిత్ర కదా. ఒకవేళ మన దేశ చరిత్ర మనం ఒకవేళ తెలుసుకున్నాం అనుకో, తెలుసుకుంటే మన లోపల ఉన్నటువంటి పౌరుషం జాగృతం అవుతుంది. జాగృతం అయితే ఏమవుతుంది? మనం హిందువులుగా పరిగణించబడతాము. అంటే మనల్ని మ్యానిపులేట్ ఎవరు చేయలేరు ఈజీగా, మనల్ని ఎవరు మతం మార్పిడి చేయలేరు. ఇవాళ పంజాబ్ పరిస్థితి ఏమవుతుంది? సిక్కు పరంపర ఏదైతే గురునానక్జీ స్థాపించారు ధర్మరక్షణ గురించి అని చెప్పి, ఇవాళ అదే పంజాబ్లో మతం మార్పిడిలు అవుతున్నాయి. క్రైస్తవమయం అవుతుంది అదే పంజాబ్. నెత్తి మీద పగడి ఉంటుంది, సిక్కుగా అంటే భౌతికంగా సిక్కుగా అనిపిస్తుంది, కానీ ఆత్మరూపంలో వాళ్ళు క్రైస్తవులు అయిపోతున్నారు. అంటే అటువంటి దౌర్భాగ్య స్థితికి మనం పోతున్నాం. రేపు పొద్దున ఒకవేళ మీకు ఒకవేళ దేశ చరిత్ర కానీ, మన ధర్మ చరిత్ర కానీ, మన వీరుల చరిత్ర కానీ మనకు తెలియదు అనుకో, మరి అప్పుడు ఏమవుతుంది మీ పరిస్థితి? మీరు సింపుల్గా నాస్తికులు అయిపోతారు. నాస్తికులు అయిపోయిన తర్వాత మతం మార్పిడి అయిపోతుంది. మతం మార్పిడి అయిపోయినాక ఇవాళ తమిళనాడు, కేరళ పరిస్థితి లాగా మన రాష్ట్ర పరిస్థితి అయిపోతుంది. అవునా? అది కావద్దంటే ఏం చేయాలి మనం? ఎన్నానా ఎందుకు కావద్దంటే ఏం చేయాలి అడుగుతున్నా. ఇది కరెక్ట్ ఆన్సర్. మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి, మన దేశం గురించి మనం తెలుసుకోవాలి, మన వీరుల చరిత్రలు మనం తెలుసుకోవాలి, మన తాత ముత్తాతల గురించి మనం తెలుసుకోవాలి. అదే ఒకవేళ తెలుసుకోలేదనుకో మన లోపల పౌరుషం ఎడికని వస్తుంది. పౌరుషంగా బతుకుతేనే కదా మనం హిందువులుగా మిగులుతాం. లేకపోతే పౌరుషం లేకపోతే ఏమవుతుంది? పిరికొల్లం అవుతాం. పిరికొల్లం అయితే ఎవడైనా మన నెత్తి మీద కొడతాడు,
చేసుకొని వెళ్ళిపోతాడు బుట్టల. అవునా? సరే,